హాయ్ హలో వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. మనం నిన్నటి క్లాస్ వరకు పర్సంటేజ్ టాపిక్ ఆర్ఎస్ అగర్వాల్లోని పర్సంటేజ్ శాతములు అనే టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది 13th క్లాసులలో. అది క్లియర్గా మనం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం నిష్పత్తి మరియు అనుపాతం, ఆర్ఎస్ అగర్వాల్లోని నిష్పత్తి మరియు అనుపాతం అనే చాప్టర్ మనం ఈరోజు ఇంట్రడక్షన్ మరియు కొన్ని క్వశ్చన్స్ చూసుకుందాం. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్ ఉంటే వాళ్ళు కింద ఉన్న లింక్స్లో మనకు పర్సంటేజ్ అనే టాపిక్ యొక్క వీడియోస్ లింక్ పెట్టాము. అవి చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మనం ఈరోజు టాపిక్లో కొత్త టాపిక్ వచ్చేసి నిష్పత్తి మరియు అనుపాతము. నిష్పత్తి అనుపాతము అంటే ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ మనం ఆర్ఎస్ అగర్వాల్లోని క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. నిష్పత్తి అనుపాతం. ఈ నిష్పత్తి అనుపాతం అంటే మనకు నిష్పత్తి అంటే ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఓకే, నిష్పత్తి అంటే మనకు ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అని అంటారు. అయితే ఇక్కడ అవి ఏ కామా బీలు అనేది రెండు వస్తువులు అనుకుందాం. ఓకే, ఏ కామా బి అనేది రెండు వస్తువులు అనుకుంటే మనకు వాటి మధ్య నిష్పత్తి ఏ విధంగా రాస్తాము? ఏ కామా బి మధ్య నిష్పత్తి A/Bగా రాస్తాం. ఈ A/Bని మనం A/B కూడా రాసుకోవచ్చు. A/Bని A/B కూడా రాసుకోవచ్చు. అయితే ఇందులో A/Bలో ఏని పూర్వపదమని అలాగే బిని పరపదం అంటారు. ఓకే, A/Bలో ఏని పూర్వపదమని బిని పరపదమని అంటారు. ఓకే, A/B యొక్క విలోమ నిష్పత్తి ఏ విధంగా రాస్తామంటే మనకు A/B యొక్క విలోమ నిష్పత్తి A/B యొక్క విలోమ నిష్పత్తి మనకు B/Aగా రాస్తాం. అలాగే A/B/C యొక్క విలోమ నిష్పత్తి దీన్ని ఏ విధంగా రాస్తాం? 1/A/1/B/1/Cగా రాస్తాం. అలాగే నెక్స్ట్ A/B యొక్క వర్గ నిష్పత్తి మనం వచ్చేసరికి A²/B². అలాగే ఈ A/B యొక్క వర్గమూల నిష్పత్తి ఏ విధంగా రాస్తాం? √A/√B. అలాగే A/B యొక్క ఘన నిష్పత్తి, ఘన అంటే క్యూబ్ కాబట్టి మనము A³/B³ రాస్తాం. ఓకే, నెక్స్ట్ A/B యొక్క ఘనమూల నిష్పత్తి ఏ విధంగా రాస్తాం? √A/3/B. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? మళ్ళీ A⁻⁴/B⁻⁴ కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నిష్పత్తి అంటే మనకు తెలిసింది ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తిగా తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అనుపాతం అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్ క్లాస్లో అనుపాతం
ఈ అనుపాతం అంటే మనకు రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. డెఫినేషన్ ఏంటండి? రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, రెండు నిష్పత్తుల అనుపాతాన్ని లేకపోతే సమానత్వాన్ని అనుపాతం అంటారు. అనుపాతం అంటే ఏంటో అర్థమైంది కదా. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఎగ్జాంపుల్ మనకు A:B అలాగే C:Dల యొక్క అనుపాతం అంటే సమానత్వాన్ని మనం ఏ విధంగా చూస్తాం? ఈక్వల్తో సూచిస్తాం. ఇలా A:B యొక్క సమానత్వాన్ని అలాగే C:D అయినప్పుడు A, B, C, Dలు అనుపాతంలో ఉంటాయి. A, అలాగే B, C, Dలు ఏ విధంగా ఉంటాయి? అనుపాతంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇక్కడ మనం AD, ఈ ADని అంత్యపదాలు ఈక్వల్ టు BCని మధ్య పదాలుగా రాసుకోవచ్చు. మధ్య పదాలుగా అనడం జరుగుతుంది. ఇక్కడ ADని అంత్యపదాలు అలాగే BCని మధ్య పదాలుగా రాసుకుంటే మనకు అంత్యపదాలు ఏమున్నాయి? అంత్యపదాలు AD అంటే AD ఈక్వల్ టు BC. ఓకే, ఆర్ BC ఈక్వల్ టు ADగా కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. అనుపాతం అంటే రెండు నిష్పత్తుల మధ్య సమానత్వాన్ని అనుపాతం అంటారు. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. చతుర్థీయ అనుపాతం ఒకటి వచ్చేసి ఏంది మనకు? చతుర్థీయ అనుపాతం. దీన్ని నాలుగో అనుపాతం కూడా అంటారు. అయితే A:B ఈక్వల్ టు C:D అయితే Dని చతుర్థీయ అనుపాతం అంటారు. అయితే A:B ఈక్వల్ టు C:D అయితే దానిని ఏ విధంగా అంటారు? చతుర్థీయ అనుపాతం అంటారు. మనకు చతుర్థీయ అనుపాతం అంటే A:B ఈక్వల్ టు C:Dలో చతుర్థీయ అనుపాతం అంటే నాలుగో అనుపాతం అంటే D ఈక్వల్ టు వచ్చేసి మనకు ఏ విధంగా తీసుకుందాం? BC/A. D ఈక్వల్ టు BC/Aగా రాసుకుందాం. అంటే చతుర్థీయ అనుపాతం అడిగినప్పుడు మనకు D ఈక్వల్ టు BC/A అనే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అలాగే తృతీయ అంటే మూడవ అనుపాతం. ఈ మూడవ అనుపాతం మనం సేమ్ A:B ఈక్వల్ టు B:C అయితే Cను ABల తృతీయ అనుపాతం అంటారు. ఒకవేళ తృతీయ అనుపాతం అడిగినప్పుడు మనం B²/A అనే ఫార్ములా యూజ్ చేస్తే మనకు క్వశ్చన్లో ఆన్సర్ రావడం జరుగుతుంది. తృతీయ అనుపాతం లేదా మూడవ అనుపాతం యొక్క ఫార్ములా వచ్చేసి C ఈక్వల్ టు B²/A. అలాగే నెక్స్ట్ మనకు ఇంకోటి ఏముంది? మధ్యమ అనుపాతం. లేకపోతే దీన్ని రెండవ అనుపాతం కూడా అంటారు. ఓకే, ఇది కూడా మనకు A:B ఈక్వల్ టు B:C అయినా Bని మధ్యమ అనుపాతం అని అంటారు. Bని ఏ విధంగా అంటారు? మధ్యమ అనుపాతంగా రాసుకుంటే B ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? √AC రాసుకోవచ్చు. అంటే మధ్యమ అనుపాతం యొక్క క్వశ్చన్ మధ్యమ అనుపాతం నుంచి అడిగితే మనకు B ఈక్వల్ టు √AC అనే ఫార్ములాలా ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బహుళ నిష్పత్తిని మనం సంకీర్ణ నిష్పత్తి కూడా అంటారు. బహుళ నిష్పత్తి
ఈ బహుళ నిష్పత్తిని మనం సంకీర్ణ నిష్పత్తి కూడా అంటారు. ఓకే, దీన్ని ఏ విధంగా రాస్తాము? కొన్ని A/B, అలాగే B/C/D, E/F ఇలా అడిగినప్పుడు A/B, C/D లేకపోతే E/F అనే సంకీర్ణ నిష్పత్తిగా నిర్వచిస్తాం. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? A/B ఇంటూ C/D ఇంటూ E/Fగా రాసుకుంటే ACE/BDFగా రాసుకోవచ్చు. అంటే బహుళ నిష్పత్తి, సంకీర్ణ నిష్పత్తి అంటే ఏందో మనం చూడడం జరిగింది. ఓకే, నిష్పత్తి మరియు అనుపాతం స్టార్ట్ చేసే ముందు ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఆర్ఎస్ అగర్వాల్లోని నిష్పత్తి మరియు అనుపాతం అనే చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి వెళ్ళి ఒక మినిమం 10 క్లాసెస్ ఇంట్రొడక్షన్ క్లాసులు ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ఫస్ట్ క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. రేషియో అండ్ ప్రపోజిషన్స్, నిష్పత్తి మరియు అనుపాతం. క్లాస్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇఫ్ A/B = 5:7 అండ్ B/C = 6:11 దెన్ A/B/C ఎంత? ఓకే, ఇక్కడ మనకు A/B = 5:7 అలాగే B/C = 6:11 ఇచ్చాడు. అయినా A/B/C వాల్యూ కనుక్కోవాలి. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ మనకు A/B వాల్యూ ఏమి ఇచ్చాడు? 5:7. ఓకే, నెక్స్ట్ B/C వాల్యూ ఏమి ఇచ్చాడు? 6:11. ఓకే, నెక్స్ట్ A/B, ఇందులో A/B. నెక్స్ట్ B/C, మనకు B కిందనే B రాసుకోండి, B/C. ఓకే, A/B వాల్యూ ఎంత? 5:7. నెక్స్ట్ B/C వాల్యూ ఎంత? 6:11. చూడండి జాగ్రత్తగా చూడండి A/B/C ఎలా వస్తుందో. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ మోడల్ మీరు ఈ చిన్న మోడల్స్ నేర్చుకుంటూ పోతుంటే మీకు లెక్కలోకి వచ్చేటి చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ABC వాల్యూ ఎలా కనుక్కుందాం? ఫస్ట్ ఇక్కడ 5 × 6 వేయండి. 5 × 6 చేస్తే మనకు 30. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 5 × 6. సెకండ్ స్టెప్లో 7 × 6. 7 6 ఎంత? 42. ఓకే, ఫస్ట్ 5 × 6, నెక్స్ట్ 6 × 7, నెక్స్ట్ 7 × 11 అంటే 7 11 ఎంత మనకు? 77. 7 11 77. ఇక్కడే మనకు ఇది ఏ వాల్యూ, అలాగే ఇది B వాల్యూ, అలాగే C వాల్యూ. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చూడండి. 5 × 6 అనేది ఏ వాల్యూ వస్తుంది, 7 × 6 అనేది B వాల్యూ వస్తుంది, 7 × 11 ఓకే C వాల్యూ. ప్రతిదానికి మనం ఇలానే చేసుకుంటూ పోతే మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ A/B = 3:4 అండ్ B/C = 8:9 దెన్ AC ఎంత? మనం ABC అడిగాడు కాబట్టి ఇప్పుడు AC అని అడగడం జరిగింది. కొన్ని ఇంట్రడక్షన్ ప్రాబ్లమ్స్ మాత్రమే మీకు ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ అన్నీ తెలుగులో ఉంటాయి. ఓకే, A/B = మనకు ఎంత ఇచ్చాడు? 3:4. నెక్స్ట్ B/C = 8:9 అయినా దెన్ A/C ఎంత? A/C ఎంత? సేమ్ అండి. A/B తెలుసు మనకు, అలాగే B/C కూడా తెలుసు. ఓకే, A/B ఎంత? 3:4. అలాగే B/C, B కిందనే మళ్ళీ ఇంకొక B వేసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? 3 × 8 24 ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ 4 × 8 32 B వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ 4 × 9 36 C వాల్యూ వచ్చేసింది. A/B/C వాల్యూ వచ్చేసి మనకు రావడం జరిగింది. కానీ క్వశ్చన్లో మాత్రం మనకు A/C వాల్యూ అడిగాడు. A/C వాల్యూ మాత్రమే అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనకు A, B మరియు C వాల్యూ తెలుసు, కాకపోతే A/C మరియు C వాల్యూ అడగడం జరిగింది. A వాల్యూ వచ్చేసి ఎంత? 24. అలాగే B వాల్యూ 36. మనకి దేంతో పోతుంది? 12 రౌండ్ల 24, 12 ముళ్ళ 36. అంటే A/C వాల్యూ వచ్చేసి 2:3. ఓకే,
నెక్స్ట్ if A is to B equal to 8:5, B is to C equal to 5:8 and C is to D equal to 4:5, దెన్ అయితే A is to D ఈక్వల్ టు ఎంత? మనము ఇంతకుముందు క్వశ్చన్లో ఓన్లీ A is to B, B is to C ఇచ్చేసి ఏబిసి లేకపోతే ఏసి లాంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు నాకు A is to B, అలాగే B is to C, అలాగే C is to D ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే A is to D అనేది ఎంత? ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాం. ఓకే, ఇది బేసిక్ కాబట్టి చాలా క్లియర్గా ఇంటే బెటర్. ఫస్ట్ A is to B వాల్యూ రాసుకోండి, అలాగే దీని కిందనే B is to C వాల్యూ. ఇక్కడ వరకు మనకు ఇంతకుముందు లెక్కలో చూసాం. ఓకే, మనం నెక్స్ట్ C is to D ఏ విధంగా రాసుకోవాలి? ఇక్కడ C కింద D. ఓకే, C కింద D వాల్యూ రాసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. A is to B వాల్యూ ఎంత? 8:5, 15. అలాగే B is to C వాల్యూ 5:8. అలాగే C is to D వాల్యూ వచ్చేసి మనకు 4:5. ఓకే, మనకు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఏ వాల్యూ తీసుకోవాలంటే 8:5 ఇక్కడ వరకే వేసాం. మనకి ఇప్పుడు ఏ వాల్యూ రావాలంటే ఈ 8:5:4. ఓకే, జాగ్రత్తగా ఉండండి. 8×5 40, 40 × 4 160 ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ బి వాల్యూ మనం ఇంతకుముందుకు ఇక్కడ వరకే చూసుకుందాం. ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఇక్కడ వరకు కంటిన్యూ కాండి. 15×5 105, 15×5 ఒకసారి చూద్దాం. 15×5 75, 75 నల్ల 75 నల్ల ఎంత మనకు? 300. నెక్స్ట్ బి వాల్యూ అయిపోయింది. సి వాల్యూ నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. 15 × 8 × 4. ఓకే, 15 × 8 × 4 480 సి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ డి వాల్యూ అనేది 15 × 8 × 5. 15 × 8 × 5 వచ్చేసి 600. మనకు ఏ వాల్యూ వచ్చేసి 160, బి వాల్యూ వచ్చేసి 300, అలాగే సి వాల్యూ వచ్చేసి 480, అలాగే డి వాల్యూ వచ్చేసి 600. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చూడండి. ఏ వాల్యూ కావాలంటే 8 × 5 × 4. నెక్స్ట్ బి వాల్యూ కావాలంటే 15 × 5 × 4. నెక్స్ట్ సి వాల్యూ అంటే 15 × 8 × 4. నెక్స్ట్ డి వాల్యూ వచ్చేసి 15 × 8 × 5. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడు? A is to B is to C is to D వాల్యూ A is to D వాల్యూ అనేది అడగడం జరిగింది. మనకి ఏ వాల్యూ ఎంత? A is to D వాల్యూ అడగడం జరిగింది. ఏ వాల్యూ వచ్చేసి మనకు 160, అలాగే డి వాల్యూ వచ్చేసి 600. 0 పోతే 4 16, 4 15 60. మనకు A is to D వాల్యూ ఎంత? ఓకే, 4:15 అనేది మనకు ఈ A is to మరియు D యొక్క వాల్యూ రావడం జరిగింది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఇంట్రడక్షన్ క్లాసెస్, ఈ క్లాసెస్ పైన మీకు మిగతా సబ్జెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. Fourth question, if A is to B is to C equal to 2:3:4, then A/B is to B/C is to C/A is equal to మరి ఇక్కడ A is to B is to C equal to ఏమి ఇచ్చాడు? 2:3:2. అంటే మనకు ఏ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? 2. ఓకే, బి వాల్యూ 3, అలాగే సి వాల్యూ ఏ విధంగా అవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ చూడండి, దెన్ అయితే A/B is to B/C is to C/A ఈక్వల్ టు ఎంత అని అడగడం జరిగింది. అయితే A/B అంటే ఏ విధంగా రాసుకుంటాం? A/B అంటే 2/3, ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు మనకు. అలాగే B/C అంటే 3/4. నెక్స్ట్ C/A అంటే ఎంత? 4/2. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే మనకు ఈ 3, 4, 2 అనేది కాసాకు తీసుకోండి. 3, 4, 2 కాసాకు తీసుకుంటే 2తో వద్ద
ఈ 3 అనేది పోదు కాబట్టి ఇలానే ఉంచండి. 2 2 4 2 ఎక్కం 2. ఓకే, నెక్స్ట్ ఏం మిగిలింది? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 2 3 6, 6 2 12. కాసాగా అనేది మనకు 12 రావడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, 2/3 ఇంటూ కాసాగేంత వరకు 12, అలాగే 3/4 కాసాగేంత వరకు 12. ఓకే, 4/2 కాసాగేంత 12. నెక్స్ట్ 3 ఎక్కం 3 నల్ల, 4 ఎక్కం 4 ముళ్ళ, 2 ఎక్కం 2 ఆర్ల. ఓకే, ఇక్కడ తీసుకుందాం. 2 నల్ల 8 ఇస్టు 3 ముళ్ళ 9. నెక్స్ట్ 4 ఆర్ల 24, 4 ఆర్ల 24. 8:9:24 అనేది మనకు A/B B/C C/A ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి మనకు 8:9:24. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఆర్ఎస్ అగర్వాల్లోని నిష్పత్తి మరియు అనుపాతం అనే చాప్టర్లో 5th క్వశ్చన్ వచ్చి ఇఫ్ A:B ఈక్వల్ టు 1/2:3/8, అలాగే B:C ఈక్వల్ టు 1/3:5/9 అండ్ C:D ఈక్వల్ టు 5/6:3/4, దెన్ ద రేషియో A:B:C:D ఈజ్ అంటే మన ఇక్కడ చూడండి, A:B మనం ఏ విధంగా రాసుకుందాం? A:Bని A/B కూడా రాసుకోవచ్చు కదా. స్టార్టింగ్లో మీకు A:Bని A/Bగా రాసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే A:Bని ఏ విధంగా రాసుకున్నాం? A/Bగా రాసుకుంటే A:B వాల్యూకి ఏమవుతుంది మనకు 1/2/3/8గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 3/8ని ఇటు తీసుకపోతే ఏమవుతుంది? 8/3, 8/3. ఓకే, 2 ఎక్కం 2 నల్ల 8 ఈక్వల్ టు 4/3 అనేది A/B వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ B:C అంటే దీన్ని కూడా B/Cగా రాసుకుంటే మనకి ఏమవుతుంది? 1/3, C వాల్యూ వచ్చేసి 5/9, 5/9 ఈక్వల్ టు ఈ 5/9 అనేది పైకి పోతే 1/3 ఇంటూ 9/5, 3 ఎక్కం 3 ముళ్ళ ఈక్వల్ టు 3/5 అనేది మనకు B:C వాల్యూ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ C:Dని ఏ విధంగా రాస్తాం? C/D ఈక్వల్ టు 5/6. ఓకే, బై D వాల్యూ వచ్చేసి 3/4. ఈ 3/4 పైకి పోతే ఏమవుతుంది? 5/6 ఇంటూ 4/3, 2 2 4 2 ముళ్ళ 6 ఈక్వల్ టు 10/3 అంటే 10:3గా మనం రాసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏమొచ్చింది? A/B అంటే A:B, అలాగే B:C, అలాగే C:D వాల్యూ రావడం జరిగింది. A/Bని ఏ విధంగా రాస్తాం? A:B ఈక్వల్ టు 4:3, అలాగే B:C ఈక్వల్ టు ఏ విధంగా రాస్తాం మనం? 3:5. ఓకే, నెక్స్ట్ C:D ఈక్వల్ టు 10:3, 10:3గా రాసుకుంటే మనకు A:B, అలాగే B:C, అలాగే C:D ఏ వాల్యూ రావడం జరుగుతుంది? A:B, C:D వాల్యూ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ A:B వాల్యూ ఎంత? 4:3. నెక్స్ట్ B:C వాల్యూ 3:5. నెక్స్ట్ C:D వాల్యూ వచ్చేసి మనకు 10:3, 10:3. ఏ వాల్యూ అయినా కనుక్కోవాలని చెప్పిన 4:3:10, 4:3:10. ఓకే, చూడండి ఏ వాల్యూ 4:3:10 ఏమవుతుంది? 4 ముళ్ళ 12, 12 పదుల 120. నెక్స్ట్ 3 ముళ్ళ 9, 9 పదుల 90. B వాల్యూ ఏ విధంగా రావడం జరిగింది? 3 ముళ్ళ 9, 9 పదుల 90. నెక్స్ట్ C వాల్యూ 3 5 15, 15 ఇంటూ 10 150, 150. నెక్స్ట్ D వాల్యూ వచ్చేసి 3 5 15, 15 మూల్ 40. ఇక్కడ 9 అండి. ఇక్కడ ఇంకో 3 ఉంది, 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9. ఓకే, 3 5 15, 15 తొమ్మిల 135. ఓకే, 135. మనకు ఇది ఏ వాల్యూ, అలాగే B వాల్యూ, అలాగే C వాల్యూ, అలాగే D వాల్యూ అనుకుంటే మనకి ఇది కొట్టుడు పోతే చూడండి 5తోని కొట్టుడు పోవడం జరుగుతుంది. ఓకే, 5:24 ఇక్కడ సైడ్కి వేస్తున్నా. ఓకే, 5:18. ఓకే, 5:30.
5 20 ఏళ్ళ. ఓకే. నెక్స్ట్ ఇది 3తో పోతుంది. 3 8 24, 3 6 18, 3 10 30, 3 9 27. అంటే మనకు A:B:C:D వాల్యూ ఈక్వల్ టు 8:6:10:9. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇఫ్ A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5 అండ్ C:D ఈక్వల్ టు 6:7, దెన్ A:B:C:D ఈక్వల్ టు ఎంత? సేమ్ ఇంత ముందులాగానే మనం ఒకసారి చూద్దాం. A:B ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు? 2:3. అలాగే B:C ఈక్వల్ టు 4:5. అలాగే C:D ఈక్వల్ టు 6:7. ఓకే. మనం ఏ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? మనకు 2 × 4 × 6. జాగ్రత్తగా చూడండి. 2 × 4 × 6. 2 నల్ల 8, 8 ఆరుల 48. నెక్స్ట్ బి వాల్యూ రావాలంటే 3 × 4 × 6. 3 నల్ల 12, 12 ఆరుల 72. ఓకే. జాగ్రత్తగా ఉండండి. 3 5 15, 15 ఆరుల 90. ఓకే. 3 5 15, 15 7 105. ఓకే. నెక్స్ట్ ఇది 4తో పోవడం జరుగుతుంది, లేకపోతే 3తో పోవడం జరుగుతుంది. 3 ఎక్క 3, 3 6 18, 3 2 6, 3 నల్ల 12, 3 30 90, 3 3 9, 3 5 15. అంటే మనకు A:B:C వాల్యూ అంతా A:B:C వాల్యూ వచ్చేసి 16:24:30:35. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి మనకు ఇఫ్ 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 4C, దెన్ A:B:C వాల్యూ ఎంత? ఇక్కడ మనకు 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 4C అంటే 2A ఈక్వల్ టు 3B, అలాగే 3B ఈక్వల్ టు 4C కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ మనకు 2A ఈక్వల్ టు 3Bగా రాసుకుంటే ఈ A ఇలానే ఉంచండి. ఈ B తీసుకొస్తే బై B అవుతుంది. అలాగే 3 ఇలానే ఉంది కదా, ఈ 2 తీసుకొస్తే బై 2 రావడం జరుగుతుంది. ఓకే. మనం ఇక్కడ A/Bని ఏ విధంగా రాసుకోవచ్చు? A:B రాసుకుంటే A:B వాల్యూ వచ్చేసి 3:2. అలాగే నెక్స్ట్ 3B ఈక్వల్ టు 4C తీసుకోండి. B ఇలానే ఉండనివ్వండి. C తీసుకొస్తే B/C ఈక్వల్ టు 4/3 పోతే బై 3. ఈ B/Cని B:C రాసుకుంటే 4:3గా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ A:B తెలిసింది, B:C తెలిసింది. అప్పుడు మనకు ఈజీగా A:B:C వాల్యూ కనుక్కోవచ్చు కదా. A:B వాల్యూ వచ్చేసి 3:2. అలాగే B:C ఈక్వల్ టు 4:3. ఓకే. నెక్స్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలంటే 3 × 4 12, అలాగే 4 2 8, అలాగే 2 3 6, 2 3 6. ఇది 2 6 పోద్ది, 2 నల్ల పోద్ది, 2 3 పోద్ది. మనకు A:B:C వాల్యూ వచ్చేసి మనకు 6:4:3 రావడం జరిగింది. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇఫ్ A/3 ఈక్వల్ టు B/4 ఈక్వల్ టు C/5, దెన్ A:B:C. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. A/3 ఈక్వల్ టు B/4 ఈక్వల్ టు C/4 ఇచ్చినప్పుడు A:B:C వాల్యూ కనుక్కోమంటారు కాబట్టి మనకు డైరెక్ట్గా A వాల్యూ వచ్చేసి 3, అలాగే B వాల్యూ వచ్చేసి 4, అలాగే C వాల్యూ వచ్చేసి 5గా రావడం జరుగుతుంది. అంటే మనకు A:B:C వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? A:B:C వాల్యూ వచ్చేసి 3:4:5గా రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఆర్ఎస్ అగర్వాల్లోని నిష్పత్తి మరియు అనుపాతంలో 9th క్వశ్చన్ వచ్చేసి 2A ఈక్వల్ టు 3B అండ్ 4B ఈక్వల్ టు 5C, దెన్ A:C ఎంత? ఓకే. నెక్స్ట్ 2A ఈక్వల్ టు 3Bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ A ఇలానే ఉండండి, ఈ B తీసుకొస్తే బై B అవుతుంది. అలాగే 3 ఇలానే ఉంచి ఈ 2 అనేది తీసుకొస్తే బై 2. మనం దీన్ని A/Bని A:B రాసుకుంటే ఈక్వల్ టు 3:2గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4B ఈక్వల్ టు 5C. Bని ఇలానే ఉంచండి, Cని తీసుకొస్తే బై C ఈక్వల్ టు 5/4. B/Cని B:C రాసుకొస్తే 5/4ను ఏ విధంగా రాసుకోవచ్చు? 5:4గా కూడా మనకు రాసుకోవచ్చు. ఓకే.
ఇప్పుడు A:B వాల్యూ తెలిసింది, అలాగే B:C వాల్యూ తెలిసింది. అప్పుడు మనకు A:B:C వాల్యూ కనుక్కోవడం కూడా తెలుసు. అంటే A:B = 3:2, అలాగే B:C = 5:4. 5:4 ఏ వాల్యూ రావాలంటే మనకి ఏం చేయాలి? 3 × 5 15, అలాగే B వాల్యూ అంటే 2 × 5 10, అలాగే 2 × 4 8. ఓకే, మనకు ఇందులో ఏం కనుక్కోమన్నాడు? ఇక్కడ ఇది A వాల్యూ, అలాగే ఇది B వాల్యూ, ఇది C వాల్యూ. మనకు A మరియు C వాల్యూ కావాలి కాబట్టి అంటే A:C వాల్యూ వచ్చేసి 15:8. 15:8 అనేది A:C వాల్యూ అనేది మనకు 15:8. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి దెన్ రేషియో ఆఫ్ 4³ 3.5 ఈజ్ నేమ్ హ్యాస్. అయితే ఇక్కడ మనకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఇది 4/3.5 ఏ విధంగా రాసుకోవచ్చు? మనకు స్టార్టింగ్లో చెప్పండి మీకు A:B మనకు A/B కూడా రాసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ 4:3 ఉంది కదా, దీన్ని మనకి ఏ విధంగా రాసుకోవచ్చు? 2² కూడా రాసుకోవచ్చు కదా. అంటే 2² అంటే ఏమవుతుంది? మళ్ళీ 4 అవుతుంది కదా. 3.5 = 2 × 3.5 అంటే ఏమవుతుంది మనకు? 2⁻7. అంటే ఓవరాల్గా 4/3/3.5ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2⁻7గా రాసుకోవచ్చు కదా. అయితే (2⁻7)(2⁻5) దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అన్న? మనం ఈ విధంగా రాసుకోండి. అంటే 2/7 2/5 ఇది పైకి పోతే ఏమవుతుంది? 2⁻7 - 5. ఇక్కడ పైకి పోతుంది కాబట్టి కింద ఏముండదు కాబట్టి /1 అనుకోండి. ఓకే, 2⁻7 - 5 అయితే ఎంత? 2²/1. ఓకే, ఇక్కడ మనకు ఈ 2² అంటే ఎంత? 4/1. 4/1 ఏ విధంగా రాసుకోవచ్చు? 4:1గా కూడా రాసుకోవచ్చు కదా. ఓకే, ఆన్సర్ ఈస్ 4:1. ఓకే, ఈరోజు నిష్పత్తి మరియు అనుపాతం అనేది ఇంట్రడక్షన్ క్లాస్ చూసాము. అలాగే ఏ విధంగా నిష్పత్తి మరియు అనుపాతం అనేది ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఇలాగే ఈ చాప్టర్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్దాం. కంపల్సరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కాండి. ఈ టైంలో మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అయితే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్ ఏమైనా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు రెడీగా ఉండొచ్చు. ఈ టైంను మంచిగా మీరు యూజ్ చేసుకొని ప్రిపేర్ కండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.